ఆ పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ, క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఇప్పుడు పార్టీలోని కొందరు పుష్పరాజులా తయారయ్యారు. తగ్గేదేలే అంటున్నారు. తెర వెనుక కొందరు నడిపిస్తుంటే తెర ముందు కొందరు సవాళ్లు విసురుతున్నారు. నాకు అన్నీ తెలుసులేవోయ్ అంటున్నారు. ఒకరు రాజీనామా చేయాలంటే మరొకరు నాతో పాటు ఇండిపెండెంట్గా పోటీ చేస్తావా అంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు అసలు సవాల్ విసిరినట్టు? రాజాసింగ్ కిషన్ రెడ్డి వెనుక ఎందుకు పడ్డారు? పదే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే గతంలో ఇదే రాజాసింగ్ కిషన్ రెడ్డిని మేకప్ మెన్ అన్నారు. హైదరాబాద్ దాటని వ్యక్తి అధ్యక్షుడిగా పనికిరారు అన్నారు. ఏకంగా పాత ఇనుప సామాన్లతో పోల్చారు. రాజాసింగ్ అంతటితో ఆగలేదు. టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులన్నాడు. మంచి ప్యాకేజ్లొస్తే అమ్ముడు పోయే దొంగలన్నారు. దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాను పదవికి రాజీనామా చేయాలని తెరపైకి తీసుకొచ్చింది కిషన్ రెడ్డియే అంటున్నారు రాజాసింగ్. అంతేకాదు పార్టీ నుండి తాను బయటకు వెళ్లటానికి కిషన్ రెడ్డే కారణమంటున్నారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీ డ్యామేజ్ కావటానికి కిషన్ రెడ్డే కారణమని చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అసలు రాజాసింగ్ కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? పదే పదే కిషన్ రెడ్డిపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్ధాంతాలు, ఐడియాలజీ, క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఈ తగాదాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందని మిగతా నేతలు గుసగుసలాడుతున్నారట. ఇక రాజాసింగ్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతిసారి విరుచుకుపడటం నేతలకు చిర్రెత్తిస్తోందట. అందులో భాగంగానే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోందట. ఇందులో భాగంగానే దమ్ముంటే పార్టీ గుర్తుపై గెలిచిన రాజాసింగ్ రాజీనామా చేసి మాట్లాడాలని మిగతా నేతలు సవాల్ చేస్తున్నారట. ఒకవేళ రాజీనామా చేయకపోతే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామనే హెచ్చరికలు కూడా వెళుతున్నాయట. ఈ ఎపిసోడ్ గ్రహించిన రాజాసింగ్ తానేమి తక్కువ కాదంటున్నారు. ఇప్పుడు ఆయన కొత్త నినాదం ఎన్నుకున్నారు. దమ్ముంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని బాంబ్ పేల్చారు. పార్టీ డ్యామేజ్ అవుతున్నది తన వల్ల కాదని, కిషన్ రెడ్డి వల్లే అంటూ బహిరంగంగానే చెప్తున్నారు. అయినా రాజీనామా అడగటానికి మీరెవరు? రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అంతేకాదు కిషన్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలన్నారు. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందంటూ రాజాసింగ్ చెప్పటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాజాసింగ్ ఎపిసోడ్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి రాజీనామాపై అధిష్టానం చూసుకుంటుందన్నారు. ప్రతి దానికి స్పందించి సమయం వృధా చేసుకోనని చెప్పారు. తాను రబ్బర్ స్టాంపునా లేక ఇంకో స్టాంపునా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. సీన్ కట్ చేస్తే తాజాగా విడుదలైన బీజేపీ కమిటీపై కూడా రాద్ధాంతం కొనసాగుతోంది. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మొన్నటిదాకా కమిటీలో పనిచేసిన మాజీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు మండిపడుతున్నారని టాక్ నడుస్తోంది. రాష్ట్ర కమిటీని ఎవరి అభిప్రాయాల మేరకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారట. కనీసం అభిప్రాయాలు, విన్నపాలను వినకుండా చెత్తబుట్టలో వేయటం ఇప్పుడు ఆ పార్టీలో చర్చకు దారితీసింది. కేవలం హైదరాబాద్ అర్బన్ ను దృష్టిలో పెట్టుకుని కమిటీ వేయటం, అందులో మెజార్టీగా నగరానికి సంబంధించిన నేతలే ఉండటం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లీడర్షిప్ పై ఫోకస్ చేయకపోవటం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ జెండా మోస్తోన్న నేతలు, కార్యకర్తలు పార్టీకి, కమిటీకి పనికిరారా అంటూ కింది స్థాయి నుంచి విమర్శలొస్తున్నాయట. అంతేకాదు నేతల మధ్య వర్గపోరును తగ్గించాల్సింది పోయి పెంచేందుకే నాయకత్వం మొగ్గు చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ నాయకత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారని కొందరు నేతలు బాహాటంగానే చెప్తున్నారు. ఒకే జిల్లాలో ఒక వర్గానికి పదవిచ్చి ఇంకో వర్గానికి మొండి చేయి చూపించటం జిల్లాలో పార్టీ అభివృద్ధికి చిహ్నాలా లేక పొమ్మన లేక పొగబెట్టడానికి సిగ్నలా అనే అసహనాలు పలు జిల్లాల్లో కీలక నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణ బీజేపీ సమస్యల్లో చిక్కుకుంది. మరి వీరంతా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లేదెప్పుడు, గెలిచేదెప్పుడు? ప్రస్తుతానికి రాజకీయ నేతల మధ్య గొడవలు రాజుకోవటానికి రాష్ట్ర నాయకత్వ లోపమా, జాతీయ నాయకత్వానిదా, లేక నేతల మధ్య ఈ గోల అనేది పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
కొందరు నాయకుల తీరు కారణంగా కమలం పార్టీ పరిస్థితి రోజు రోజుకు అగాధంలోకి కూరుకుపోతోందనే టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, కుమ్ములాటలు చేసుకుంటూ పార్టీ పరువుని తీస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా కాషాయ పార్టీలో ఈ ట్రెండ్ క్రమంగా పెరిగిందనే వాదన మూటగట్టుకున్నారు నేతలు. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా చేసిన తరువాత కూడా పార్టీపై, పార్టీ నేతలపై ఘాటుగా స్పందిస్తున్నారు. వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు పక్కకు తప్పుకుంటే తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర బీజేపీని కుదిపేస్తోన్న కమిటీల కుంపటి అనుకున్న లక్ష్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది చూడాలి మరి.